సూర్యమండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్య పరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చివి కుండలములు పెట్టుకొని గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని సీతా నగరము చూచుటకు ఉత్సాహముగా అయ్యుండేది. అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి. మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. ఉత్తమమైన రథమునందు 1000 కనుల వాని వలె కలంకరహితులకు రాముడు స్వారీ చేయసాగాను. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రములను పట్టుకొనగా లక్ష్మణుడు వ్యజనములను పట్టుకుని రాముని నుదుటకు గాలివీయసాగాను. తెలుపు రంగు వాలవ్యజనమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజకు విభీషణుడు పట్టుకొనెను.